కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా డిఎస్సికి శిక్షణ పొందిన వారిలో 38 మంది ఉద్యోగాలు సాధించడంతో వారిని సత్కరించే కార్యక్రమాన్ని ఏలూరులోని సిఆర్ఆర్ కళాశాల ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్,
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అయితే ఈ క్రమంలో మెగా డిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సేవలు అభినందనీయమని కొనియాడారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మెగా డిఎస్సికి శిక్షణ పొందిన 400 మందిలో 38 మంది కొలువులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ విజయానికి కారకులైన ఫ్యాకల్టీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎవరైతే డిఎస్సిలో అర్హత సాధించలేదో వారికి కూడా రానున్న రోజుల్లో విడుదలయ్యే పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందించేందుకు చర్యలు చేపడతామంటూ సభికుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన ప్రకటించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 38 మంది ఉపాధ్యాయ కొలువులు సాధించేలా శిక్షణ అందించడం అంటే అసాధారణ విషయమన్నారు. ఇదెంతో క్రమశిక్షణతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే చంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సారథ్యంలో మంచి వాతావరణంలో సాగిన శిక్షణ నేడు 38 మంది జీవితాలకు గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. అనంతరం ఎంపీ పుట్ట, ఎమ్మెల్యేలు చింతమనేని, బడేటి, ఎస్పీ శివకిషోర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రతినిధులు, దాతలు, శిక్షణా శిబిర నిర్వాహకులు ఉప్పలపాటి రాంప్రసాద్, మురళీ మాస్టర్, కడియాల కృష్ణారావు, పలువురు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఉన్నారు. అందుకని అందరు చెప్తున్నా, ఎక్కడన్నా మీరు టీచర్లు వీళ్ళే ఎక్కువగా డిస్కషన్ చేస్తుంటారు కాబట్టి మీ అందరికి చెప్తున్నా, గవర్నమెంట్ ని కంప్లీట్ చేయకుండా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడంలో చాలా తోబాటు పడుతుంది. ముందు పోవడానికి కూడా మనకి చాలా వరకు అవకాశాలు కూడా మంచి మంచి అవకాశాలు, యువతకి వచ్చే జనరేషన్ కూడా మంచి మంచి అవకాశాలు ఉంటుంటాయి. అందుకని మీరందరూ కూడా ఇవాళ గవర్నమెంట్ మాట చెప్పినట్లు ఈ డిఎస్సి ఇవాళ ఎగ్జామ్స్ జరిపి ఉద్యోగాలు ఇస్తామని ప్రకారం గవర్నమెంట్ మాట నిలబెట్టుకుంది కాబట్టి ముందుకు వెళ్తున్నాం. అదే రకంగా పాత గవర్నమెంట్ లో ఎక్కడ కానీ ఒక్క మాట చెప్పారు కానీ మోసం చేసే కార్యక్రమాలే చేశారు. విలేజ్లలో, పల్లెల్లో, మీ కుటుంబాలలో, మీ ఫ్రెండ్స్ లలో కూడా ఈ చర్చ అనేది ఇప్పటి నుంచే మొదలవుతే చాలా బాగుంటుందని కూడా మీకు తెలుపుకుంటూ ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు, అలాగే ఈ ట్రస్ట్ ఇవన్నీ కండక్ట్ చేసి మీ అందరికీ కోచింగ్ ఇచ్చి ఇవాళ సక్సెస్ అవడానికి కారణమైన ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా దారిపోసారు. ఓన్లీ సెలెక్ట్ అయిన అభ్యర్థులే కాదు, 400 పైచీలకు మీరు వాళ్ళందరూ చదివిన చదువులు ఒక ఎగ్జామ్ కాదు కదా, చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. మీ అందరికీ కూడా చాలా మంచి సహాయం చేశారు. ఈ సహాయం అనేది మనం ఒక సహాయం తీసుకున్నప్పుడు మీకు ఏదైతే ఈరోజు వెలుగులు నింపారో మీరు ఇంకో 10 మందికి ఖచ్చితంగా మీ జీవితాంతం అదే స్ఫూర్తితోటి ఆ సహాయాన్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్రాంతానికి, ప్రజలకి ఇంకా మీరు కూడా దోహదపడి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తూ మా పని చాలా తగ్గించేసేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో డిఎస్సి హామీ మొదటి సంతకంగానే పెట్టి 16,381 మంది ఉపాధ్యాయులకి ఇచ్చిన మాటని నెరవేర్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే అది ఎక్కడో రాలా, అది ఎక్కడో పుట్టలా, మనందరి మధ్యలో ఉన్నదే కూటమి ప్రభుత్వం. మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. మీరు కావాలని మరి ఎంతోమంది సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. మీ అందరి యొక్క సహకారంతోనే ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇస్తే మనం చిన్నపాటి డిఎస్సి కోచింగ్ 400 మందికి ఇస్తానికి ఎంత ఇబ్బంది అయిందో, అదే ఈ రాష్ట్రాన్ని 6 కోట్ల ప్రజానీకాన్ని నడిపించాలంటే ఎంత శక్తి కావాలో కూడా మీరందరూ కూడా గమనించాలనేటువంటి అవసరం ఉంది. ఏదో ముఖ్యంగా మరి లొనాని ఫ్యామిలీకి కూడా మనందరి తరపున
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాగినాయ పైసా మన దగ్గర ఏ రకమైనటువంటి అద్దెని కూడా వాళ్ళు తీసుకోకుండా మరి కొత్త చైర్స్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వీటన్నిటిలో కూడా రాంప్రసాద్ గారి పాత్ర మరి మాటలతో చెప్పేది కాదు. మరి అంతా గట్టిగా కృషి చేసి ఎప్పటికప్పుడు నన్ను ఎలక్ట్ చేస్తూ మరి రైస్ మిల్ వారి యొక్క సహాయాన్ని కూడా ఏ రకమైనటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒక్క రూపాయి బిళ్ళ కూడా పక్కదారి పట్టకుండా మరి నడిపించినటువంటి ఘనత రాంప్రసాద్ గారికే తగ్గుతుందని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ కష్టంతో కోరుకోదు. మరి అనేక మంది రోజు కూడా మరి ఎవరైతే రాంప్రసాద్ గారు ఉన్నారు, మిగతా టీచర్స్ వాళ్ళందరూ కూడా ప్రభాకర్ గారు ఒక టీం చేశారు. అలాగే మరి నిష్ణాతులైన కోచింగ్ మీ అందరూ కూడా 38 మంది సెలెక్ట్ అయ్యారంటే మీకు కోచింగ్ ఇచ్చిన వాళ్ళు. అలాగే మీరు ఎవరైతే జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం ఉంది, కానీ ఈ ఉద్యోగం ద్వారా జీవితాంతం గౌరవం మీ అందరికి కూడా తెలియదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగికి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ గురువుకి రిటైర్మెంట్ ఉండదు. అది మీరు సాధించారు ఈరోజు. అలాగే సమాజం జీవితాంతం నమస్కారం పెట్టే వ్యక్తి ఒకలే, అది గురువు. ఆ గౌరవం కూడా మీకు దక్కింది. మరి అటువంటి గౌరవం మీకు దక్కినందుకు ఏదైతే చింతమనేని గారు చేశారో మీ 38 మంది కూడా రేపు భవిష్యత్తులో మీ అందరూ కూడా మేము ఇంతమంది పౌరుల్ని ఈ విధంగా తయారు చేశామని చెప్పి గర్వంగా తెచ్చేటట్టుగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కూడా అభినందిస్తూ నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు చింతమనేని గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏలూరు బావిశెట్టివారిపేటలో జరుగుతున్న గంగానమ్మ సంబరాల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు మేళ తాళాలతో స్వాగతం పలికారు. అనంతరం భక్తి శ్రద్ధలతో ఎమ్మెల్యే బడేటి చంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ శివప్రసాద్, 50వ డివిజన్ ఇన్ఛార్జి నాయుడు, భక్తులు పాల్గొన్నారు.
ఏటా కూడా భూలోకమ్మ తల్లి సంబరాలు మరి బావిశెట్టి వారిపేట ఏలూరులో జరుగుతూ ఉంటాయి. మరి ప్రతి ఏటా కూడా మేము పాల్గొనడం ఆనవాయితీ. మరి ఇక్కడున్న ఏదైతే భూలోకమ్మ తల్లి సంబరాలని మరి కమిటీ వారు అత్యంత వైభవంగా ప్రతి ఏటా కూడా జరుపుతుంటారు. ఏదైతే లోగడ ఎలక్షన్ అయిన తర్వాత ఒక సంవత్సరం నా గురించి మొక్కు కూడా మొక్కడం జరిగింది. మరి దాంట్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఈ భూలోకమ్మ తల్లికి విశిష్ట ప్రతిష్ట ఉంది. ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం. వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా కూడా మరి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఆ భూలోకమ్మ తల్లి ఈ ప్రజల మీద ఆవిడ దయ కరుణ చూపించాలని చెప్పి, అలాగే వీళ్ళు కూడా మరి ఇంతకంటే అభివృద్ధి చెందాలని, ఆ భూలోకమ్మ యొక్క ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఈ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ఈ సంబరాలను జరుపుకుంటున్నారో అందరూ కూడా జాగ్రత్తగా చేసుకుని పండుగను ఏ విధంగా అయితే చేసుకున్నారో అత్యంత వైభవంగా అదేవిధంగా ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఈ సంబరాలు జరుపుకోవాలని చెప్పి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ కలను సాకారం చేసే దిశగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందించిన సహకారం ఎంతో గొప్పదని, మెగా డిఎస్సిలో అర్హత సాధించిన పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మేలు తమ జీవితంలో మరవలేమంటూ వారు పేర్కొన్నారు. ఏలూరులోని సస్యారెడ్డి కళాశాల ఆడిటోరియంలో జరిగిన సత్కార కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో శిక్షణ పొంది మెగా డిఎస్సి 2025లో కొలువులు సాధించిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులు భావోద్వేగానికి లోనయ్యారు. తాము ఉపాధ్యాయ కొలువులు సాధించేందుకు సహకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ధన్యవాదాలను తెలిపారు. ఉపాధ్యాయులకు చంద్రబాబు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మిగిలిన విషయాల్లో మేము బ్రీఫ్ గా చెప్తాం. చర్చించే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి టీచర్స్ లేవు. ఎమ్మెల్యే మేము అందరం కలిపి ఒక ప్రైవేట్ కార్యక్రమం మరుసటి రోజు అప్పంస్వామి దగ్గర తీసుకు ఆ కార్యక్రమం అయినాక దిగేటప్పుడు ఎమ్మెల్యే కంటిన్యూగా 2.5 hours చాలా కష్టమైన సాధ్యం. మనం మిమ్మల్ని ఉత్తీర్ణ చేయడం సాధ్యం కాదు. మరి ఎమ్మెల్యే చేయడం అన్నది కాదమ్మా. అలాగే మరి ఇప్పుడు దసరా వచ్చింది. దసరా అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుని మందిని రిజిస్టర్ చేయించు. అలాగే ఏ శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేలు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చి అన్నా క్యాంటీన్ కి 120 రోజులు కూడా మనకి సప్లై చేసేలాగా మరి ఇవ్వడం జరిగింది. చంటి గారు కూడా ఆ విషయంలో మున్సిపాలిటీతో మాట్లాడి వాళ్ళకి ఎన్ని రోజులు ఇవ్వమని చెప్పారు. అందుకని అందరూ సహకారంతో ఈవేళ ఈ స్టేజ్ లో మేము ముందుంచుని విషయాలన్నీ అందరికీ తెలియదు కాబట్టి మా చాలా చిన్నమైన తరఫున మొట్టమొదటి గమనింగా భావిస్తూ మీ అందరికీ తెలియజేస్తూ కోచింగ్ సెట్ అయిపోయిన తర్వాత కూడా మా దగ్గర డబ్బులు లేవు. మేము ఎలా చేయాలో మాకు తెలియలేదు. అప్పుడు లైబ్రరీకి వెళ్ళి అన్న క్యాంటీన్లో 6 రోజులు వాళ్ళందరికీ వాటి కండిషన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఎస్పీ సార్ మా హస్బెండ్ ఈస్ కానిస్టేబుల్ సార్. మీ ఎస్పీ బంగ్లా బయట వాచింగ్ డ్యూటీ చేస్తా ఉంటారు. ఎంతమంది మనం ఫీజు కట్టించుకోవడం మా పేరు సాయి సార్. నేను సిటీ సార్ మీ అందరికీ చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇది ఒక రోజుకి వచ్చింది కదా సార్. 3.5 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాం సార్. సముద్రాలు దాటినట్టు ముఖ్యాలు దూరం చదువుకోవాలి సార్. అట్లాగా మేము 3.5 సంవత్సరాల నుంచి చదువుకుంటూ వచ్చాము. మీరు కరెక్ట్ గా అక్కడ ముఖ్యాలు 10 మంది చేశారు సార్. కరెక్ట్ గా
డైలీ ఎగ్జామ్స్ జరిగేవి. అలాగే కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీరు కంప్యూటర్ లో కూడా ఎగ్జామ్ రాయాలి, అక్కడికి వెళ్ళి రాసేది అక్కడే కదా, అందులోనే కదా అని చెప్పి మా కంప్యూటర్ ఎగ్జామ్ కూడా సార్ మాకు పెట్టించడం జరిగింది సార్. అంతమందికి 2 టైమ్స్ పెట్టారంటే మీరే ఇంకా ఆలోచించాలి సార్. మా మీరు మాత్రం చాలా మంది రక్షించారు. అలాగే మీరు వచ్చి చాలా సార్లు నేను మాట్లాడాలని అనుకున్నా, కానీ జాబ్ సాధించి మీ దగ్గర మాట్లాడాలని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదు సార్. కానీ మీకు తెలిసిందే, మీరందరూ సీనియర్స్, మీ బాటలోనే నడుచుకుంటూ చింతమనేని సార్ చెప్పినట్టు మేము ఇంకో నలుగురికి జాబ్లు ఇచ్చి వచ్చేలా చేసి రేపటి పౌరులు తీర్చిదిద్దామని సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ కోచింగ్ అయింది. ఫిబ్రవరి 2 నెలల్లో ఇంటికాడ చదువుకోవడానికి టైం కుదిరింది సార్. మేము జాబ్ పట్టగానే ఉంది. ఆ ఒకటే కాకుండా సార్ మీరు ఇచ్చిన ఇంకొక ధైర్యం ఏంటంటే అండి, మీకు జాబ్ రామప్రసాద్ గారు కానీ మీరు కానీ మీకు ఏదో విధంగా మేము సహాయపడతాం, మీరు ధైర్యంగా ఉండండి. అది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే టెన్షన్ సార్, జాబ్ వస్తుందో రాదో, తర్వాత ఏంటా పరిస్థితి దగ్గర సర్లే మాట అన్నారు కదా, రాకపోతే ఆ దగ్గరికి వెళ్ళొచ్చు, మనకి ఏదో వస్తారు అంటే ఒక ఉపాధి ఏదో సరే ఉద్యోగం కొట్టలేకపోయాం, ఆ ధైర్యం కూడా లాస్ట్ మీరు ఇచ్చారు పెట్టడం అనేది జరిగింది సార్. చాలా 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 అద్భుతమైన మెటీరియల్ సార్. పర్స్పెక్టివ్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, టోటల్ అన్ని బిట్స్ కూడా ఆ మెటీరియల్ నుంచి ఎగ్జాక్ట్లీ అలాగా ఆ మెటీరియల్లో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ ఎగ్జామినేషన్ సిస్టంలో నేనైతే చూశాను. ఈ ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ని రన్ చేసిన ఈ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో, నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని కనుక సెక్రటరీగా దింద్రూ నియోజకవర్గంలోని పెదవేగి మండలంలో విజయరాయ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా వర్క్ చేస్తాను. మరి సార్ గురించి చెప్పడానికి మరి నేను ముందుకు రావడానికి రీజన్ ఉంది. ఫస్ట్ గాడ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మొదటిగా మరి ఒక టీచర్గా, అంటే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండి, మెయిన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఇక్కడ నేను ఇదే సిఆర్ఎస్లో 7 ఇయర్స్. ఏలూరు నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న గంగానమ్మ అమ్మవారి సంబరాలను పురస్కరించుకుని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మరియు ఏపీఎస్ఆర్టీసీ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్ దంపతులు స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఉన్న గంగానమ్మ అమ్మవారి గుడికి, అనంతరం బావిశెట్టివారిపేటలో బూలేకమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, భూలోకమ్మ తల్లి చల్లని దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని కోరుకున్నామని తెలిపారు. అరుంధతి ప్రసాదం బాక్స్ ఒకటి స్వామి. ఏ గురు
పసుపు కుంకాలు వస్తాయి కదా అందులో कन्याकुमारी में तन्ना दुर्गे प्रचोदयात् गंगां तदेनः गोत्रोद्भवश्यामदेस्याः పెట్టి ఒకసారి పట్టుకోరా పంతులు గారు అలా పెట్టి అది మాకన్నా కూడా అడగ టైం పట్టుద్దేమో కనుక్కో క్లారిటీ కనపడుతుంది. ఓకే అమ్మ భూలోకమ్మ తల్లి చల్లగా చూడంటూ భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. స్థానిక బావిశెట్టివారిపేట రామానగర్ కాలనీలో పద్మశాలీల ఆధ్వర్యంలో భూలోకమ్మ జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి సతీమణి మామిళ్లపల్లి జ్యోతి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచప్ మైబాబు తదితరులు భూలోకమ్మను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు సాలువా కప్పి సత్కరించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.
కోళ్లు నైవేద్యంగా పెట్టి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా స్థానికులు బంధువులను భోజనాలుగా ఆహ్వానించి పసందైన వంటకాలు వడ్డించారు. సాయంత్రం చిత్ర విచిత్ర వేషధారణలు, బాణాసంచా మోతతో డప్పు వాయిద్యాల మధ్య నగర వీధుల్లో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలను అమ్మవారు చల్లగా చూస్తారని, భూలోకమ్మ తల్లి దీవెనలు ఎప్పుడూ ఉంటాయన్నారు. గౌరవ అధ్యక్షులు నాగులపల్లి గంగాధర్రావు, ఇమ్మంది చంద్రశేఖర్, బి చిన్నారావు, అధ్యక్షులు మేడం స్వామి, పి సత్తి, ఇమ్మంది చంద్రశేఖర్, ఇమ్మంది నరసింహారావు, కె పాపారావు, ఐ శివ, కానూరు చందు, బురుడి సాయి, పి రాజేష్ తదితరులు పర్యవేక్షించారు. మామూలుగా మిమ్మల్ని రమ్మని ఓకే 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 మేడం గారు మేడం గారు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి బాగున్నాయి మీరు వెనకరండి ఎందుకు రండి ఆగండి ఈరోజు శ్రీ శ్రీ భూలోకమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి ఏటా అలాగే జరుపుకుంటుంటాం. అలాగే పొరుగురు నుంచి మాకు చుట్టా బంధువులు అందరిని కేకేసుకొని అమ్మవారికి భూలోకమ్మ తల్లికి ఘనంగా ఒక దసరాకి ముందు వారంలో ఈ ఉత్సవం జరుపుకుంటాం. ప్రతి ఏటా జరుపుకొని అందరినీ కేకేసుకొని అల్లుళ్ళని కేకేసుకొని ఘనంగా ఉత్సవం జరుపుకుంటాం. అలాగే ఈరోజు ఉత్సవం సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సతీమణి గారు కూడా వచ్చేసి వెళ్ళారు, దర్శించుకొని వెళ్ళారు. అలాగే మన పార్థసారథి గారు సతీమణి గారు చేసుకుని వెళ్ళారు. అలా కొంతమంది ప్రముఖులు అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. మన ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ రెడ్డప్ప నాయుడు గారు కూడా వచ్చి దర్శించుకుని వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ మేము అమ్మవారికి ఎందుకు చేసుకుంటాం అంటే అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుందని ఆమె దీవెనలు ఎప్పుడూ ఉంటాయని ప్రతి ఏటా మేము ఆమెకి కొలుసుకుంటూ ఇలాగ అంచెంచుగా ప్రతి ఏటా అంచెంచుకు పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో కొత్త యువత కూడా రావాలని చెప్పి యువతను కూడా తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో వాళ్ళు కూడా ఈ బాధ్యత తీసుకొని ఇంకా మాకంటే ఎక్కువ చేస్తారని ఆశిస్తున్నాం. పద్మశాలి సంఘం నుంచి ఈ సంవత్సరం శ్రీ భూలోకమ్మ వారికి సంబరంగా జరుపుకుంటున్నాం. ఇది ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా దసరాకి 2-3 వారాల ముందు ఈ అమ్మవారి సంబరం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే కమిటీ కూరలు పెద్దవాళ్ళని తీసి చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం బట్టి ఇదే మొదలు. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా బాగా చేద్దాం అనుకున్నాం.
ఇంకా సపోర్ట్ కూడా అందరి నుంచి జరుగుతుంది. ఇంకా జరగాలని అందరి దగ్గర సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి సపోర్ట్ మాకు ప్రజెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బాగా చేస్తే ఇంకా గ్రాండ్గా చేస్తామని చేసుకుంటున్నాం. మీ అందరి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం. ఏలూరు మార్కెట్ యార్డ్ గంగానమ్మ అమ్మవారి స్నాన సంబరం స్థానిక 50వ డివిజన్లో వివి నగర్ మార్కెట్ యార్డ్లో ఏలూరు సహకార సొసైటీ అధ్యక్షులు అమరావతి అశోక్ సారథ్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు యార్లగడ్డ సత్యబాబు ఆధ్వర్యంలో ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నైవేద్యం సమర్పించి చల్లగా చూడు తల్లి అంటూ ఆరాధించారు. విశేష అలంకరణలో గంగానమ్మ దివ్య మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి సంబరాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ శివప్రసాద్, ఏలూరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్, ఆలయ కమిటీ చైర్మన్ యార్లగడ్డ సత్యబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ మైబాబు, టీడీపీ నాయకులు బెల్లపకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అదే అదే వచ్చేసారు ఆల్రెడీ క్షేమకంద ప్రియాం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి ఆయుష్ ప్రసాద సిద్ధిరస్తు. కిషోర్ గారు మరి గంగానమ్మ సంబరాలు వాడవాడల ఆనవాయితీ ప్రకారం ప్రతి డివిజన్లో కూడా జరగడం జరుగుతుంది. మరి ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రతి డివిజన్లో కూడా అంటే ఒకళ్ళు ఈ వారం చేసుకుంటారు, ఒకళ్ళు ఇంకో వారం చేసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా అనేక మొక్కులు చెల్లించుకోవటానికి ప్రతి ఏటా కూడా మరి ప్రజలు ఆ గంగానమ్మ ఒక ఆశీస్సులు కానీ వాళ్ళ కోరికలు తీరాలని ఏదైతే మొదటి సంవత్సరం అనుకుంటారో మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి వాళ్ళు ఎవరైతే ఆ కోరికలు తీరినాయో మళ్ళీ ఆ గంగానమ్మ యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చేసుకునే పండుగ ఇది స్థానిక మరి ఏదైతే మార్కెట్ యార్డ్ దగ్గర ఈ రోజున గంగానమ్మ గుడి వద్ద జరుగుతున్నాయో ఆ కమిటీ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఆ గంగానమ్మ యొక్క ఆశీస్సులు ఇక్కడ ప్రతి ఒక్క ప్రజల మీద ఉండాలి. ఏదైతే భక్తులు మరి ప్రతి ఒక్కరు కూడా ఆ గంగానమ్మని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో తప్పనిసరిగా ఆ గంగానమ్మ ఆశీస్సులు వాళ్ళ మీద ఉంటాయి. అందరూ కూడా ఐకమత్యంతో చేసుకునే పండుగ ఇది ప్రతి డివిజన్లో కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా
వాళ్ళ మనోభావాలను గౌరవించుకుంటూ ఆ దేవతని పూజించుకుంటూ జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం అనేది ప్రతి ఏటా కూడా జరుగుద్ది. మరి ఈ సంవత్సరం కూడా మరి వీళ్ళందరూ కూడా అత్యంత వైభవంగా చేసుకోవాలని చెప్పి ప్రశాంతంగా అందరూ కూడా సహకరించుకుంటూ ప్రతి ఒక్కరి మనోభావాలు ఎవరికి కూడా దెబ్బతినుకోకుండా మరి ఈ సంబరాన్ని అత్యంత వైభవంగా చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్ ఏలూరు. ఫోన్ 9705046888. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్,
అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీవీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్.
రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏలూరు పడమర వీధి జాతర సంబర మహోత్సవం పురస్కరించుకుని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దీనిలో భాగంగా పడమర వీధి, పల్లపు వీధి, దక్షిణపు వీధి జాతర కమిటీలు కలిపి పడమర వీధి ప్రధాన జాతర కమిటీగా ఎన్నుకోవడం ఆనవాయితీ. ఇదే క్రమంలో ఆదివారం పడమర వీధిలోని ఎంఆర్డి బలరాం కార్యాలయంలో పడమర వీధి జాతర కమిటీ సెక్రటరీ మధ్యాహ్నపు రామకృష్ణదాసు, కోశాధికారి బత్తుల వెంకటేశ్వరరావు, జాతర పూజారి నాని మరియు ఎంఆర్డి బలరాం, రాళ్లపల్లి రవికుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి కండువాలను వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్డి బలరాం మాట్లాడుతూ ఎప్పటిలాగే జాతర మహోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా అందరి సమిష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేస్తూ భక్తులకి ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుని బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అలాగే జాతర కమిటీ షెడ్యూల్ను బలరాం చదివి వినిపించారు. జాతరకు సంబంధించి ఏమైనా అపోహలు ఉంటే కమిటీ వారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, తద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో 30 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 8/25 అమ్మవారిని మేడల్లోకి మరి ఆ యొక్క పురోహితుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు ఈ కమిటీ సభ్యులందరికీ తెలియజేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 8వ తేదీ పల్లపేది ప్రాంతాల్లో, అదేవిధంగా స్టార్టింగ్లోకి వచ్చినప్పుడు మనం ముడుపు కట్టే కార్యక్రమం అయిన తర్వాత దిగ్విజయం చేయడానికి మనమందరం కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, అదేవిధంగా 27/11/2025 9 గంటల 11 నిమిషాలకి 8/1/2026 నల్లమారమ్మ వారిని, అలాగే ప్రజలకు మరి పడమర వీధి జాతర మహోత్సవం మొదలు పెడుతున్న సంగతి ప్రజలందరికీ కూడా గతంలో మరి ఈ కమిటీ వారు తెలియజేయటం జరిగింది. మరొకసారి పడమర వీధి జాతర కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మెంబర్లుగా మరి సెక్రటరీ, మరి కోశాధికారి, ఉపాధ్యక్షుడు, మెంబర్స్గా 26 మంది 27 మందితో ఈ యొక్క కార్యక్రమం జాతర కార్యక్రమాన్ని పూర్తి బాధ్యతగా నిర్వర్తించాలని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రజలందరికీ తెలిసిన ఈ యొక్క డేట్లైనా కూడా రేపు 26/10/2025న ఈ యొక్క అమ్మవారి ముడుపు కార్యక్రమం మరి మహాలక్ష్మమ్మ వారి గుడిలో ప్రారంభమయ్యి 2/2/2026 ఈ యొక్క అమ్మవారిని ఫిబ్రవరి 2వ తారీఖున 26వ సంవత్సరంలో సాగనంపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, దీన్ని పూర్తిగా ఏదన్నా ఈ యొక్క జాతరపై మరి అనేక వాళ్ళకి డౌట్స్ ఉన్నా కూడా, ఇబ్బందులు ఉన్నా కూడా మరి కమిటీ పెద్దలందరూ కూడా మీ యొక్క వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని మీ అందరికీ కూడా తెలియజేయటం, అదేవిధంగా మళ్ళా ఇక్కడ మా అమ్మవారి పూజారి నాని గారు సెల్ నెంబర్ కూడా ఈ కమిటీ పెద్దల దగ్గర ఉంటుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే, ఏదన్నా ఇబ్బంది ఉన్నట్లయితే, ఏదన్నా పాటించాల్సినటువంటి విషయాల్లో ఏదన్నా అనుమానాలు ఉన్నట్లయితే కమిటీ సభ్యులను కానీ మరి పూజారి అయినటువంటి నాని గారిని కానీ ఈ యొక్క కార్యక్రమం గురించి విజయ పదంలో నడిపించడానికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండి ముందుకు సాగుతున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 26/10/2025 ముడుపు కట్టే కార్యక్రమం, అదేవిధంగా 5/11/2025 మరి ఉదయం 9:05 అమ్మవార్లను నగర సంచారం నిమిత్తం 3 రేతుల్లో 3 పగల్లో కూడా నిర్వరాటంగా ఈ అమ్మవారిని ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యే రీతిలో ఆ యొక్క 3 రాత్రుల్లో 3 పగల్లో కూడా నగర సంచారం చేయటం, అదేవిధంగా 8/11/2025 ఉదయం 10:26 అమ్మవారిని మేడల్లోకి ప్రవేశింపజేయటం. మరి ఈ యొక్క అమ్మవారి మేడలు ఏదైతే తయారు చేసి నిర్మించడం జరుగుతుందో ఆ మేడల్లో 8వ తారీఖు నుంచి కూడా 8వ తారీఖున ఆ మేడల్లో ప్రవేశింపజేయటం 8/11. అదేవిధంగా 9వ తారీఖు నుంచి కూడా మరి ఏదైతే మేడల్లో ప్రవేశింపజేసామో ఆ రోజు నుంచి కూడా నిత్యం కూడా ఈ యొక్క పడమర వీధి జాతర ఏరియా ఏ ప్రాంతాలైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యే రీతిలో ప్రతిరోజు కూడా నిత్యం ఆ యొక్క అమ్మవారి ఘటాలు అమ్మవారిని
మరి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా కవర్ చేసుకోవడానికి తిరగటం జరుగుతుంది. అదేవిధంగా 27/11/2025 ఇనుకొండ అమ్మవారిని మరి మనం తీసుకొచ్చి 3 రాత్రులు ఏదైతే గంగానమ్మను 3 రాత్రులు 3 పగళ్ళు నగర సంచారం చేశామో అదేవిధంగా ఇనుకొండ అమ్మవారిని కూడా 3 రాత్రులు 3 పగళ్ళు కూడా నగర సంచారం చేసి 8/1/2026 ఉదయం 8:35 మనం ఆ యొక్క మేడల్లోకి ప్రవేశించజేయటం. మరి అదేవిధంగా పంచమి గురువారం 8/1/26 నల్లమారమ్మ అమ్మవారిని తీసుకురావటం. నల్లమారమ్మ అమ్మవారిని తీసుకొచ్చిన రోజే సాయంత్రానికల్లా మళ్ళా అమ్మవారిని సాగనంపే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. 31/1/2026 8:35 ఉదయం 8:35 కొర్లబండిని ఊరేగింపుగా తీసుకొచ్చి మేడల్లోకి ప్రవేశింపజేయటం జరుగుతుంది. 1/2/2026 ఆదివారం మరి ఉదయం 2:35 అంటే తెల్లవారుజామున 2:35 కుంభం కార్యక్రమం అమ్మవారి జాతర కార్యక్రమం 1/2/2026 చేయటం జరుగుతుంది. మేడల వద్ద 2/2/2026 ఉదయం 8:36 అంగరంగ వైభవంగా ఏలూరు పట్టణంలో అనేక ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యే రీతిలో అమ్మవారి జాతర ఊరేగింపు ముగింపు కార్యక్రమం 2/2/2026 జరుగుతుందని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి కమిటీ సభ్యులకు పెద్దలకి కూడా నా ఏలూరు సత్రంపాడులో వేంచేసి ఉన్న అంబికాదేవి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారిణి డాక్టర్ అనంతలక్ష్మి ప్రసంగం భక్తుల్లో దైవికతను పెంపొందించింది. తొలుత ఆలయానికి విచ్చేసిన డాక్టర్ అనంతలక్ష్మికి ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి రాఘవేంద్ర శర్మ, అంబికా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ అంబికా ప్రసాద్ దంపతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత దసరా వైభవంతో పాటు అంబికాదేవి అవతార విశిష్టతపై డాక్టర్ అనంతలక్ష్మి అద్భుత ప్రవచనాన్ని అందించారు. ఈ సందర్భంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సచివాడ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తయిందమ్మా సంప్రదాయం ఇంకా బాగుంది. అన్ని కూడా మతాలు మనల్ని ఎంతో అంబికాదేవి ఆలయ తిరుపతి 20వ దసరా కరపత్రాలు విడుదల. అంబికా విజయ్ గారు అబ్బాయి అండి. ధర్మం అక్కడే ఆవిడ జీవితం గడపడం ధర్మశాస్త్రం. ఈ ఏడాది నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. 11వ రోజు దశమవుతుంది. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి బాలా త్రిపుర సుందరితో ప్రారంభించి రాజరాజేశ్వరి రూపంతో ఉన్న అన్ని అవతారాలని ఇక్కడ చక్కగా ధరింపజేయడం జరుగుతూ ఉంటుంది. మనకి అంబిక అనేటటువంటి పేరుతో ఉన్న అమ్మవారి యొక్క రూపం, ఆ రూపంతో ఉన్నటువంటి ఆలయం ఇక్కడ మాత్రమే మనకి లభ్యమవుతూ ఉంది. ఈ అంబికా రూపానికి మూలమైనటువంటి అసలు అంబిక అనేటటువంటిది పూజ అనంగానే గుర్తొచ్చేది భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది అనే పేరుతో ఉన్న అంబికా దర్బార్ బత్తి. ఒకప్పుడు దేవుడి దగ్గర వెలిగించాలి అంటే అంబికా దర్బార్ బత్తినే వెలిగించేవాళ్ళు, వేరే అగరొత్తులు వాడేవాళ్ళమే కాదు. అటువంటి ఆ అంబికా దర్బార్ బత్తి వారి యొక్క నిర్వహణలో చక్కగా స్థాపించబడినటువంటి ఈ అంబికా దేవాలయానికి
భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండేటటువంటి ఈ దేవాలయానికి అందరూ వచ్చి ఈ 11 రోజులు జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొని ఆ అంబికాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలి అని భక్తులందరినీ కోరుకుంటున్నాం. దర్శనం కోసం వారి యొక్క ప్రవచనం కోసం అమ్మవారి యొక్క విశేషాలు మీ ద్వారా వినాలని చాలామంది భక్తులంతా వెయిట్ చేస్తున్నారు. మీకోసం ఇంటిగా 1 గంట నుంచి చూస్తున్నారు. మీ ఒక గంట కార్యక్రమం చెప్పగలమని ఎందుకంటే గట్టిగా మీరు నాటి పద్ధతిలో వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉండాలి. అందరికీ మీకు చెప్పే విషయం అంతా సంతృప్తిగా ఉంటుంది. 1 గంట కార్యక్రమం ఉంది. ఇదంతా జాగ్రత్తగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు పాడి రైతులు ముందస్తు టీకాలను తమ పశువులకు వేయించాలని భీమడోలు పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ తెలిపారు. భీమడోలు పశు వైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సిబ్బందితో కలిసి ఏడీ సాయి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం నుంచి నెల రోజుల పాటు 7వ విడత జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కింద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు తెలిపారు. భీమడోలు పశు వైద్యశాల పరిధిలోని ద్వారకా తిరుమల, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండల గ్రామాలకు చెందిన పాడి రైతులు 4 నెలలు నిండిన పశువుల నుంచి తమ గోజాతి, గేదె జాతి పశువులకు ఉచితంగా వేసే వ్యాక్సినేషన్ను చేయించాలన్నారు. ఏవీహెచ్ భీమడోలు పరిధిలో 28,184 గేదెలు, 6,914 ఆవులు ఉన్నాయని వీటన్నిటికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గాలికుంటు వ్యాధి నియంత్రణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారని, రైతులు గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్ఎస్ఏ జె శ్రీహరికృష్ణ, డిఈఓ పి చలపతిరావు, ఓఎస్ఎస్ కృష్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఏవిహెచ్ భీమడోల్ అండి. పాడి రైతులందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఎల్లుండి 15వ తారీఖు సెప్టెంబర్ 2025 రోజున గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ అన్ని తెల్ల పశువులకి మరియు నల్ల పశువులకి వేయబడను. అందులో ఇంకేంటంటే ఇది ఉచితంగా వేయబడను. ఇది 4 నెలల నిండిన దూడ దగ్గర నుంచి ఇంకా అన్ని వయసులున్న గేదెలకి, ఆవులకి ఈ గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ వేయబడను. ఈ గాలికుంటు వ్యాధి ఇది 7వ విడత అండి. ఇది మెయిన్ గా ఉద్దేశం ఏంటంటే, ఈ గాలికుంటు వ్యాధిని పారద్రోలటానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వారు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా మా డైరెక్టర్ వారు కూడా దీనికి సహకారాలు, వ్యాక్సిన్, అన్ని లాజిస్టిక్స్, మళ్ళీ పోస్టర్స్ అన్ని ఇచ్చినారు. కావున అందరూ దీన్ని సహకరించి దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ గాలికుంటు వ్యాధి వలన మెయిన్ గా ఈ వర్షాకాలంలో వైరస్ వచ్చి, ఎఫ్ఎండి వైరస్ వచ్చి వీటికి జ్వరము, మళ్ళీ నోటి గాళ్ళు, మళ్ళీ కాళ్ళు గాళ్ళు, వీసుకుపోవటము, పాలు తగ్గిపోవటము ఇవన్నీ జరుగుతుంటాయి. దీనికి చాలా నష్టంగా జరుగుతుంటది. కావున మీరందరూ ఈ వ్యాక్సిన్ చేసుకుంటే చాలా లాభం పొందుతారు. కావున రైతు సోదరులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఏవిహెచ్ భీమడోలు తరపున 4 మండలాలు, భీమడోలు, ద్వారకా తిరుమల, నిడమర్రు, మళ్ళీ ఉంగుటూరు మండలం అందరు రైతులు ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఈ గాలికుంటు వ్యాధి మన ఏవిహెచ్ భీమడోలతో నల్ల పశువులు 28,184 ఉన్నాయి. మళ్ళీ తెల్ల పశువులు 6,914 ఉన్నాయండి. వీటి అన్నిటికీ ఫ్రీగా వేయబడను, ఉచితంగా. కావున ఇది అందరూ రైతులు ఉపయోగించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. భీమడోల్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న భక్తులు కోరుతున్నారు. ద్వారకా తిరుమల క్షేత్రానికి కేంద్రంగా కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమడోల్ రైల్వే స్టేషన్ వద్ద సాధారణ రోజుల్లో వందలాది మంది, శని, ఆదివారాలు ప్రత్యేక రోజుల్లో వేల సంఖ్యలో శ్రీవారి భక్తులు, స్థానిక గ్రామాల ప్రజలు రైలు దిగి ఆటోలు, బస్సుల్లో ద్వారకా తిరుమల క్షేత్రానికి చేరుకుంటారు. అదేవిధంగా భీమడోలు పరిసరాల 30 గ్రామాల ప్రజలు ఈ రైల్వే స్టేషన్ను ఉపయోగిస్తారు. ఇంత ప్రత్యేకత కలిగిన భీమడోల్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్లు నిలుపుదల చేయకపోవడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే చిన్న వెంకన్న
భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం అన్నవరం వలె అధిక సంఖ్యలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని కోరుతున్నారు. కేవలం తిరుమల, సింహాద్రి ఎక్స్ప్రెస్లు నిలిచే ఈ స్టేషన్లో కనీసం కాకినాడ, తిరుపతి, జన్మభూమి, రత్నాచల్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని, తద్వారా చినవెంకన్న భక్తులకు, భీముడోలు పరిసర ప్రాంతాలకు చెందిన 30 గ్రామాల ప్రజలకు, యువత, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులకు ఊరటనిస్తుందని పలువురు ప్రయాణికులు తెలిపారు. గుండుగొలను, రావులపాలెం, అదేవిధంగా గుండుగొలను కొవ్వూరు హైవేలకు అనుసంధానంగా ఉండే భీముడోలు రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపించాలని ఏళ్ల తరబడి స్థానికులు కోరుతున్నారని, ఇటీవల ఏలూరు పర్యటనకు వచ్చిన గవర్నర్కు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు సమస్యను తెలిపినట్లు స్థానికులు తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కృషి చేస్తామని తెలిపే బీజేపీ నేతలు ద్వారకా తిరుమల చినవెంకన్న భక్తుల సౌకర్యార్థం భీముడోలు స్టేషన్ వద్ద ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదలకు కృషి చేయాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. భీముడోలు రైల్వే స్టేషన్ అటువంటి స్టేషన్లో నిత్యం కొన్ని వందల మంది భక్తులతో ఎప్పుడు కలకలాడి ఈ భీముడోలు రైల్వే స్టేషన్లో ద్వారకా తిరుమల వెళ్ళేటువంటి భక్తులకి వెళ్ళడానికి, రావడానికి, అలాగే నిత్యం వందలాది మంది వేరే వేరే పట్టణాలకు వెళ్ళే కూలీలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అసౌకర్యంగా ఉందండి. 2-3 ఎక్స్ప్రెస్లను ఆపవలసిందిగా మేము గవర్నమెంట్ వారికి వినిపించుకుంటున్నాం. అలాగే చిన్న చిన్న స్టేషన్లో కూడా పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్లు ఆపుతున్నారు. కానీ ఇంత పెద్ద మెయిన్ పాయింట్లో ఉన్నటువంటి ఈ భీముడోలు రైల్వే స్టేషన్లో 1-2 మినహాయిస్తే తప్ప ఈ ఎక్స్ప్రెస్లు ఆగట్లేదు. తాడేపల్లి గూడెం కానీ దిగవలసి ఎక్కవలసి వస్తుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కావాలనుకుంటే కనుక, కానీ మన భీముడోలు స్టేషన్ లో మాత్రం ఆగడం లేదు. మా ఈ విన్నపాన్ని ప్రభుత్వం వారు, అధికారుల వారు గుర్తించి ఈ భీముడోలు రైల్వే స్టేషన్ ని కనీసం 2-3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగేటట్టు మీరు చర్యలు తీసుకుంటారని మేము మీకు సగర్వంగా కోరుకుంటున్నాం. ఎక్స్ప్రెస్ లో ఆపితే బాగుంటుందని చెప్పి నేను నాయకులను కోరుకుంటున్నాను. ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల 30 గ్రామాలకి ఇదే మెయిన్ రైల్వే స్టేషన్. ముఖ్యంగా ద్వారకా తిరుమల వెళ్ళే ప్రయాణికులు ఇక్కడే దిగి ప్రయాణికాల్సి వస్తుంది. అంటే ఎక్స్ప్రెస్ ఆపాలని మరి నేను అడుగుతున్నాను. ఎక్స్ప్రెస్ లేకపోయిన వల్ల ఎప్పుడు వచ్చే ప్యాసింజర్ ట్రైన్లు వస్తున్నారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం 2-3 ఎక్స్ప్రెస్లైనా ఆపితే కనుక బాగుంటుంది. భీముడోలు రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ ఆపాలి. ప్రయాణికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ప్రభుత్వం ఆదుకుని ఎక్స్ప్రెస్ ఆపాలండి. ఓన్లీ ప్యాసింజర్లు అయితే ఎక్స్ప్రెస్ ఆపాలండి. 2-3 ఎక్స్ప్రెస్ ఆపాలండి. చుట్టుపక్కల 30 గ్రామాల్లో ప్రయాణికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. భీముడోలు రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాం. దిగే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. బళ్ళు మారి రావాల్సి వస్తుంది. కనుక భీముడోలు ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము. పెదవేగి మండలంలోని విజయరాయి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మేడిచర్ల కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం వింటీవీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని గ్రామస్తుల సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం, స్వదేశీ వస్తువుల వాడకం, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే ఇళ్లలో ఉన్న పాత ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ బరువును బట్టి మంచి బహుమతి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కె సురేష్, జె రామ్ చరణ్ తేజ, ఏ దుర్గాప్రసాద్, డి వినోద్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈ నెల 17వ తారీఖు మన ప్రియతం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా మన విజయరాయి గ్రామంలో స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ విజయరాయి అనే కాన్సెప్ట్ని అమలు చేయడం కోసం సేంద్రియ వ్యవసాయం, అలాగే ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా స్వదేశీ వస్తువులు వాడకం ద్వారా మన దేశానికి ఏంటి ఉపయోగం ఉన్నదాన్ని గ్రామ ప్రజలకి అవగాహన కోసం ఒక స్టాల్ని ఏర్పాటు చేసి ఒక కార్యక్రమం జరపబోతున్నాం. మన విజయరాయి సొసైటీ ఎదురుగా ఉన్న కోలా కాంప్లెక్స్ ఎదురుగా ఉదయం 9 గంటల దగ్గర నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మన ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, పాతబడిన ప్లాస్టిక్ వస్తువులు అన్నీ కూడా అక్కడ తీసుకొచ్చినట్లయితే తెచ్చిన వస్తువుల బరువులను పరిమాణాన్ని బట్టి వాళ్ళకి స్టీల్ సామాన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా స్టీల్ వాటర్ బాటిల్స్, రైస్ కుక్కరు,
స్టీల్ బిందె, అలాగే స్టీల్ టబ్ ఒకటి, ఐరన్ బాక్సు, ఇలా కొన్ని బహుమతులు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక గుడ్డ సంచి, క్లాత్ సంచి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కార్యక్రమం పూర్తయిన తర్వాత అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని డ్రా సిస్టంలో ఒకరిని ఎంచుకుని వారికి విశేషమైన బహుమతి ఇవ్వబడుతుంది. కాబట్టి మన విజయరాయి గ్రామంలో స్వచ్ఛ విజయరాయిగా ఉంచడం కోసం మన ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ అంతా కూడా ఆ రోజున ఆ క్యాంప్ దగ్గర తీసుకొచ్చి మనకు అందజేసినట్లయితే మనం అందరం కూడా స్వచ్ఛ విజయరాయి అనే కాన్సెప్ట్ ని విజయవంతం చేసుకుందాం. దీనిలో మన గ్రామ ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.